హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో అయితే ఎవరైతే నాలాగా హెయిర్ ఫాల్తో హెయిర్ గ్రోత్ అవ్వకుండా సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ 2 రిసైప్స్ ఆయుర్వేదిక్ రిసైప్స్ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ జ్యూస్ కోసం అయితే ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని మంచిగా పీల్ చేసిన తర్వాత చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ జ్యూస్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బట్ అది ఆప్షనల్. నెక్స్ట్ ఒక ఉసిరికాయ తీసుకోవాలి. ఎంత చిన్న పీసెస్ అయితే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. హైయెస్ట్ విటమిన్ సి ఉన్న ఫ్రూట్ ఉసిరికాయ మాత్రమే, ఎందుకంటే దాదాపు 20 ఆరెంజెస్లో దొరికే విటమిన్ సి మనకు ఒక్క ఉసిరికాయలోనే దొరికిపోతుంది. వీటితో పాటు చిన్న స్లైస్ అల్లం ముక్క కూడా తీసుకోండి. ఇక లేట్ చేయకుండా కట్ చేసిన వెంటనే మనం ఉసిరికాయని, అల్లం ముక్కని అండ్ వీటితో పాటు కట్ చేసుకున్న బీట్రూట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకు ఒక 10 ఆకులు వేసుకుంటే సరిపోతుంది, 8 నుంచి 10 ఆకులు. ఈ జ్యూస్లో ఎలాంటి లెమన్ అయితే యాడ్ చేయట్లేదు. టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు, బట్ మిరియాలు వేడి చేస్తుంది కాబట్టి కొందరికి పడకపోవచ్చు. సో ఇక్కడైతే నేను ఆప్షనల్గా పెడుతున్నాను మిరియాలు. నార్మల్ వాటర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవడమే. బ్లెండ్ చేసుకున్న వెంటనే ఈ జ్యూస్ని తాగేసేయాలి, లేకపోతే విటమిన్ సి అనేది తగ్గిపోతుంది. సో లేట్ చేయకుండా మనం సెకండ్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దీనికోసం ఒక టీ స్పూన్ చియా సీడ్స్ తీసుకొని నానబెట్టుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్ లేకపోతే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. సో మనం ఎక్కితే ఇక్కడ నార్మల్ వాటరే వేస్తాం, హాట్ వాటర్ అస్సలు వేయకండి. ఇలా చేయడం వల్ల మనకు న్యూట్రియన్స్ అన్ని బాగా రిలీజ్ అవుతాయి. ఈ చియా సీడ్స్ బాగా నానిన తర్వాత మనం ఒక కీర దోసకాయ తీసుకుంటున్నాం. దీన్ని బాగా మనం సాల్ట్ వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేయండి, ఎందుకంటే ఏదైనా పెస్టిసైడ్స్ ఉంటే అవి కూడా వెళ్ళిపోతాయి. ఈ జ్యూస్కి మనము పైన తుప్పును పీల్ చేయకుండా యూజ్ చేస్తాము. అలాగే కొంచెం అల్లం తీసుకోవాలి, జస్ట్ 2 స్లైసెస్ ఆఫ్ అల్లం. ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగోదు, ఒక 2 స్లైసెస్ తీసుకుంటే సరిపోద్ది. బాగా వాష్ చేసుకున్న కీర దోసకాయని అటు సైడ్ ఇటు సైడ్ పీసెస్ కట్ చేసి మనం చేదును తీస్తాం కదా, అలా చేదును తీసేసాను ఫస్ట్. దాని తర్వాత చిన్న స్లైసెస్గా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక మోర్ దాన్ హాఫ్ కీరా యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఒకవేళ ఇద్దరు తాగుతుంటే మొత్తం కీరా కూడా యూజ్ చేసేయచ్చు. ఒకదానికే చేసుకున్నా కాబట్టి ఒక హాఫ్ కీరా తీసుకుని వీటితో పాటు కొంచెం పుదీనా తీసుకోండి, లైక్ 5-6 ఆకులు సరిపోద్ది. సో అన్నీ రెడీ చేసుకున్న వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ మనకు బాగా నానిపోయిన చియా సీడ్స్ని కూడా ఈ మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవచ్చు, వీటితో పాటు కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు, బట్ అందరికీ మిరియాలు పడవు కాబట్టి, వేడి చేస్తుంది కాబట్టి, సో మీరు పడకపోతే మిరియాలు అవాయిడ్ చేయండి. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనకు బాగా నీళ్ళగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవడమే. ఈ 2 జ్యూసెస్ స్ట్రెయిన్ చేయకుండా చేసిన వెంటనే తాగేయాలి, అప్పుడే మనకు మ్యాక్సిమం బెనిఫిట్స్ అనేటివి వస్తాయి. ఈ 2 జ్యూసెస్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి, మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. ఎవ్రీడే మనం మార్నింగ్ లేవగానే వాటర్ తాగిన తర్వాత ఈ జ్యూసెస్ తాగడం వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది అన్నమాట. ఆల్టర్నేట్ డేస్లో అదొక రోజు ఇదొక రోజు తీసుకోవడానికి ట్రై చేయండి. నాకు ఈ రెండిట్లో ఈ బీట్రూట్దే బాగా నచ్చుతుంది టేస్ట్ పరంగా. అంతే. మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.